ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం పాత ఊరు శ్రీ సత్తి పోతారెడ్డి తేతలి రామరెడ్డి గార్ల రామాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ గోదా కళ్యాణం. మనం కూడా ఆ గోదా రంగనాయకుల కళ్యాణం చూసేద్దాం, తరిద్దాం. ఓం నమో నారాయణాయ. रक्षाबंधन देवताभ्यो नमो नमः। मुखे आचमनीयं समर्पयामि। आत्मने समर्पयामि ఆ యొక్క జరిగే కళ్యాణ మహోత్సవాల్లో ఆ స్వామివారికి దివ్యమైనటువంటి తేజో ప్రకాశమూర్తికి ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి రంగనాయక గోదావరికి కూడా మంగళమవుగాక. ఎప్పుడైతే జయమవుగాక మంగళాశాసనాలతో మనం ఎప్పుడైతే భగవంతుడి మనసు గెలిచిన భక్తురాలి ప్రేమ కథ. భోగి రోజే గోదాదేవికి కళ్యాణం ఎందుకు చేస్తారు? యుక్త వయసు వచ్చిన గోదాదేవికి వివాహం చేయదలిచి ఆమె తండ్రి విష్ణుచిత్తుడు ఆమెకు ఎవరంటే ఇష్టమని అడిగాడట. ఆ శ్రీకృష్ణుడే తన భర్త అని ఆమె తెలిపిందట. అప్పుడు విష్ణుచిత్తుడు వటభద్ర సాయితో మొదలుపెట్టి 108 దివ్య దేశాలలో విష్ణు స్వరూపాలను వర్ణించి అందులో ఎవరిని ఆమె భర్తగా కోరుకుంటుంది అని అడుగగా, శ్రీరంగంలో శ్రీరంగనాథుని వర్ణించే సమయంలో ఆమె శరీరం గగురుపాటుకు గురై సిగ్గుతో తల వంచుకోగా ఆమె వరించింది శ్రీరంగనాయకుని అని విష్ణుచిత్తుడు గ్రహించాడట. కానీ ఆయన చూస్తే భగవంతుడు, ఈమె చూస్తే మానవ కన్య. ఈ వివాహం ఎలా జరుగుతుందా అని ఆందోళనతో నిద్రిస్తున్న విష్ణుచిత్తునికి కలలో శ్రీరంగనాథుడు కనిపించాడట. విష్ణుచిత్తునికి కలలో కనిపించిన శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుడు గోదాదేవిని తీసుకుని మేళ తాళాలతో శ్రీరంగం వస్తే సాక్షాత్తు పాండ్య మహారాజు ఛత్రధ్వజ చామరాదులతో రత్నాదులతో అలంకరించబడిన దంతపు పల్లకీలో స్వాగతిస్తాడని, అక్కడే తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడట. విష్ణుచిత్తుడు కలలో రంగనాథుడు చెప్పినట్లుగా గోదాదేవిని పిల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. పెళ్లి కూతురిగా అంతరాలయంలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయిందట. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగి నాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంగా కళ్యాణం జరుపుతారు. లక్ష్మీ
ఎప్పుడు ముద్దగా చేయమంటుంటే నీళ్ళు అలాగే నేరికి వారికి మాకు అందరికీ ఇక్కడ చూసేటువంటి భక్తులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. ओम मंगल देवता मुक्तस्य मंगल देवता प्रीत्यर्थम मंगल देवता पूजांच करिष्ये ओम मंगल गंधर्वाय नागलक्ष्मणेदना दंतेर मंगलदावतितो వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగని సూత్రధారణ అయింది కదా. పెళ్లి కాలేదని బాధపడుతున్న వారు, వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు భక్తి శ్రద్ధలతో శ్రీ గోదారంగనాథుల కళ్యాణం చూస్తే అవివాహితులకు కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని, అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉంటే తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు. श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्पिरूप शौरीश मोदधेरी निनाद जय 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 श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय जय जय